Amen.
పాట సంఖ్య 271. మొదటి 3 చరణాలు, ఆఖరి 2 చరణాలు పాడుకున్నాం. 271 మనకై యేసు మరణించనే పాట. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకై సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకై సత్యుండు సజీవుడాయే
మనకు శాశ్వత నిత్య జీవము నీచుటకే సతి గుణాయి నిత్య జీవము నీచుటకే సత్యం సతి గుణాయి నిత్య జీవము నీచుటకే సాధ్యుండు సతి గుణాయి పాట సంఖ్య 233. పాట సంఖ్య 233. పాడండి. కీర్తించుచున్నాము యేసును కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము పాపములో నా సాచిన నన్ను పాపములో నా సాచిన నన్ను ప్రభువా ప్రేమించితివి ప్రభువా ప్రేమించితివి ప్రభు నిన్ను కీర్తించుచున్నాము యేసు నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము తప్పిన నన్ను వెదకి రక్షింప తప్పిన నన్ను వెదకి రక్షింప తనయుడవై వచ్చితివి తనయుడవై వచ్చితివి ప్రభు నిన్ను కీర్తించుచున్నాము యేసు నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము ఆశ్రయము కూలిపోగా ఆశ్రయము కూలిపోగా నన్ను
శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. మరొక పర్యాయము మీ మధ్యలో ప్రభువును ఆరాధించే భాగ్యము ధన్యత దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాను. మంచిది. ఉదయకాలము ఇంతవరకు పాటల ద్వారా దేవుడి నామ సంకీర్తనం చేశాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యపు వెలుగులో మనము ఆయనకి ఏమై ఉన్నాము, ఆయన మనకి ఏమై ఉన్నాడు, ఈ సంబంధ బాంధవ్యాన్ని గుర్తిరిగి తెలిసిన రీతిలో మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిద్దాం. మంచిదండి. ఇందుకొరకు మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం. మొదటి 10 వచనాలు చదువుకుందామండి. మార్చి చదువుకుందాము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపించెను. గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఆయన దాని మీద కూర్చున్నారు. అనేకులు తన బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన
దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. చాలా దేవుడు తన జీవముల వాక్యమును చేరవచ్చిన మనందరి కొరకై ఆరాధన కొరకు సిద్ధపరచడం కొరకై ఆశీర్వదించును గాక. మంచిది. ఇక్కడ ఈ సందర్భాన్ని సామాన్యంగా ఎప్పుడు ధ్యానిస్తుంటారు? మట్టల ఆదివారం, పామ్ సండే. ఈరోజు లోకంలో కొన్ని డినామినేషన్స్ మట్టల ఆదివారం అని చెప్పేసి ఊరేగింపుగా మట్టలు తీసుకొని వెళ్తుంటారు. కానీ ఈరోజు మనము ఈ సందర్భాన్ని ఆత్మీయంగా మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే ప్రతి విషయమందులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఇది దేవుని చిత్తం. కాబట్టి సమయం ఏదైనా, సందర్భం ఏదైనా మనము దాన్ని ఆత్మీయంగా అన్వయించుకుంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటి అంటే కట్టబడి ఉన్న గాడిద. చూసారా? గాడిద అంటే మనం గాడిద అని తిట్టినా సరే అది ఎంతో చెడ్డగా ఉంటుంది. నువ్వు ఏదైనా ఓర్చుకుంటారు కానీ నువ్వు ఆ మాట మాట్లాడితే మాత్రం ఓర్చుకోలేవు. అంటే అంత నీచమైనదిగా ఎంచబడుతున్నది. కర్నూలు మీకు తెలుసు కదా, కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్. కర్నూలు ఈజ్ ఫేమస్ ఫర్ 3 Ds. Number 1 డాక్టర్స్, Number 2 డాంకీస్, Number 3 డస్ట్. అది ఆయన కర్నూలు ఆయన చెప్తున్నారు. సో కర్నూలులో ఈ డాంకీస్ ఎక్కడ చూసినా ఉంటాయండి. నేను అడిగాను, ఏమిటబ్బా కర్నూలు విశేషము, ఎక్కడ నిన్న కనపడవు, ఇవి పందులు కనపడతాయి కానీ మరి గాడిదలు కనపడుతున్నాయి ఇక్కడ అని చెప్పేసి అంటే, కర్నూలులకు తెలివి జాస్తి. వాళ్ళు ఇసుక, హంద్రీ నదిలోని ఇసుక బాగా వాటి మీద మోపి ఇళ్లకు సప్లై చేస్తుంటారు. మంచి ట్రాన్స్పోర్ట్ అది, కాబట్టి ట్రాన్స్పోర్ట్ గా ఉపయోగిస్తారు. సరే, ఏదైనప్పటికీ మరి కానీ మీకు తెలుసో లేదో, వాడు చాకలి వాడైనా సరే, వాషర్ మ్యాన్, అలాగే కర్నూలులో ఉండే ఈ గాడిదలను ఉపయోగించుకునే వాళ్ళైనా సరే, వాళ్ళు ఏంటంటే దాన్ని బాగా వెట్టి చాకరీ చేస్తారు, కానీ తిండి మాత్రం పెట్టారు. గాడిదను ఎప్పుడు కట్టేయరండి, ఎప్పుడు ఫ్రీగా వదిలిపెట్టి అవి అన్న ఏం తింటుంటాయి తెలిసిన, అవి ప్లాస్టిక్ కాగితాలు తింటాయి, లేకపోతే పడేసిన పదార్థాలన్నీ ఏదో తింటుంటాయి అన్నమాట. అంటే ఏంది, దాన్ని వెట్టి చాకరీ కింద ఉపయోగిస్తారే కానీ ఎంతో నిర్లక్ష్యంగా చూస్తారనమాట. అలాంటిది అంటే ఏంది, ఎన్నిక లేనిది అనమాట, త్రోసి వేయబడినదిగా మరి గాడిదను చూస్తున్నాం. అలాంటి గాడిద పిల్లలను ఎవరు కోరుకున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. మామూలుగా ఎవరైనా సవారీ చేయడానికి ఏది కోరుకుంటారు చెప్పండి? గుర్రం కోరుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వెళ్ళడానికి దేన్ని కోరుకున్నాడు? గాడిదను. అది కూడా విడిచిపెట్టబడిన గాడిద కాదు. ఏ గాడిదను కోరుకున్నాడు? కట్టబడిన గాడిదను కోరుకున్నాడు. కట్టబడిన గాడిద ఎలా ఉంటుందంటే బావిలోని కప్ప లాంటిదట. బావిలోని కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుందట. బావిలోని కప్ప ఇదే ప్రపంచము, ఇంకా ఏమి లేదనుకుంటుందట. సో అలాగే కట్టబడి ఉన్న గాడిద కూడా ఆ లిమిటెడ్ ఏరియాలోనే, అంటే దాని తలుగు ఎంత వ్యాసార్థమా లేకపోతే వ్యాసార్థం ఉందో ఆ రౌండ్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే దాని ప్రపంచం అది మాత్రమే. కాబట్టి అలా మరి ఆ అంధత్వములో ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు గాడిద పిల్ల, ఈ గాడిద పిల్లను ఎవరు కోరుకున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. నిజమేనండి, మనము కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్న వాళ్ళమే, గాడిద లాంటి వాళ్ళం. అలాంటి మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే కోరుకున్నాడు. చూసారా ఈ సెలెక్షన్? చూసారా ఈ సెలెక్షన్ మనది కాదండి. అందుకొరకే మరి యెషయా గ్రంథంలో ఏముందంటే,
మరి ఆయన దేవుడు గ్రంథకర్త అంటున్నాడు ఏమిటి అంటే, వెదకని నాకు దొరికితివి, నన్ను వెదకను నువ్వు వేచి ఉన్నావు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన వెదకని మనల్ని ఆయనే వెతికి పట్టుకున్నాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. కాబట్టి ఆ ప్రేమలో మనము ఆ ప్రేమకు పాత్రులమైనామంటే దేవునికి ఎన్నో స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమిటి గాడిద విశేషం అని చెప్పేసి మనం చూస్తే చూడండి, లెవీకాండము 11వ అధ్యాయంలో 3 నుంచి 7 వరకు చదివితే, లెవీకాండము 11వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చదివితే, వద్దులమ్మా చాలు, అది ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇది నిషేధింపబడిన జంతువు అంటే ఏమిటి? అక్కడ మనం చూస్తున్నాము, మనుషులకు నిషేధింపబడినది అంటే ఏదైనా తినొచ్చునంట కానీ దీన్ని తినకూడదంట. ఒక చోట మాత్రం తింటారు. ఎక్కడ చెప్పుంటా? చీరాల్లో తింటారండి. చీరాల్లో స్టూవర్ట్పురం దొంగలు ఉంటారు. ఈ గాడిద మాంసం తింటే కనుక వాడు ఎంత కొట్టినా ఏం కాదంట మరి. అంటే ఏంది, వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళను తప్పకుండా బాగా కొడతారు, అట్లా ఇట్లా కాదు. సో వాటిని తట్టుకొని నిలబడాలి. చెప్పకూడదు, క్లూ చెప్పకూడదు. నువ్వు ఎక్కడ దొంగతనం చేసినావు, ఏం చేసినావు అని చెప్పకూడదు. ఒక్క చీరాలో తప్ప మిగతా ఎక్కడ కూడా తినరంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ధర్మశాస్త్ర ప్రకారం కూడా లెవీకాండం అంటే ఏమిటంటే ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్ర ప్రకారము మనుష్యులకు నిషేధింపబడినది. సరే, మంచిది. నిర్గమకాండము 34:20. నిర్గమకాండం 34:20. ఇది చదవమ్మా, ఇది ఒకటే వాక్యం కాబట్టి. గొర్రెపిల్లని ఇచ్చి గొర్రెపిల్లని ఇచ్చి గాడిదను విడిపించవలను, గాడిద పిల్లను విడిపించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అంటే దేవునికి కూడా అపవిత్రమైనది, మనుష్యులకు నిషేధింపబడినది, దేవునికి అపవిత్రమైనది. అది గాడిద యొక్క విశేషం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అయితేనేమి, లేకపోతే మరి దేవునికి అర్పించే బలి పశువుల విషయంలో అయితేనేమి, మరి అది ఇద్దరికి అంటే మనుషులకు అది మరి నిషేధింపబడినట్లుగా, మరి దేవుని గుడిగా అది మరి అపవిత్రమైనట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి గాడిదను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కోరుకున్నాడు. చూడండి, మనం కూడా ఎలా ఉన్నామంట. కీర్తనలు 38:4. కీర్తనలు 38:4 చదవమ్మా, తొందరగా. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి. కాబట్టి గాడిదకు వెట్టి చాకిరి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మనము కూడా ఒక భారం మోస్తున్నాం. ఏమిటి ఆ భారము? పాపభారం. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలగజేస్తానంటున్నాడు. కాబట్టి చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా వెట్టి చాకిరితో మగ్గిపోతున్న ఈ గాడిద పిల్ల లాంటి మనల్ని ఆయన ప్రేమతో పిలిచినట్లుగా, 2 చేతులు చాచి పిలిచినట్లుగా మనం చూస్తామండి. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా అంటే చదవాల్సిన పని లేదు, కానీ మన దేవుని యొక్క చూడండి, ఆయన ఇజ్రాయేలీలు పెట్టే వెట్టి చాకరిని ఆయన మొట్టమొదటి ఏం చేశాడంట? చూచాడు, చూచే దేవుడు. రెండవదిగా వినే దేవుడు. మూడవదిగా తెలుసుకున్నాడు, దాన్ని అంటే ఆయన గ్రహించాడు అనమాట వాళ్ళ వెట్టి చాకరిని. నెక్స్ట్ తర్వాత ఆయన దిగి వచ్చినాడు. తర్వాత వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడంట? ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి. ఆయన మొట్టమొదట చూచే దేవుడు, వినే దేవుడు, ఆయన గ్రహించే దేవుడు, ఆయన దిగివచ్చే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ స్టెప్స్ అన్ని కూడా మన రక్షణ మార్గంలో మనం చూసామండి. కాబట్టి మనము కూడా కట్టబడి ఉన్న గాడిదల వలె ఉంటే, అలాంటి మనల్ని ఏం చేశారు చెప్పండి? ఆయన మనల్ని చూచాడు మొట్టమొదట.
రెండవది పాపభారము మోయలేకపోతున్న మనల్ని చూచాడు. చూసిన తర్వాత ఆయన మరి గ్రహించాడు, ఆయన చూచాడు, తెలుసుకున్నాడు. తర్వాత ఆయన దిగి వచ్చాడు, మన కొరకు మనకు ప్రతిగా ఆయన బదులుగా మన విమోచన క్రయధనం చెల్లించాడు. కాబట్టి ఆ విమోచన క్రయధనము చెల్లించి మనల్ని విడిపించి మనల్ని పాలోచనలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. కాబట్టి అది మనం అక్కడ చూస్తున్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఏముందంటే బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రవచనాలన్నీ నెరవేర్చారండి. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చాను, కానీ దానిని కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నాను. కాబట్టి అంటే ప్రవచనాలు అంటే ఏంది, కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనము ఒకటి జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన యెరూషలేముకు ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన గాడిద పిల్లను అధిరోహించినట్లుగా మనం చూస్తామండి. కాబట్టి ఆయన ప్రవచనాల నెరవేర్పు అని కూడా మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు, శిలువలో బలియాగమేంత వరకు ఆయన ప్రతిదీ కూడా ప్రవచన ప్రకారమే నెరవేరుస్తూ వెళ్ళాడు. కాబట్టి ప్రేమైన వారు, మనము ఆయన అయితే ప్రవచనాలు నెరవేర్చాడు, మనము దేవుని యొక్క మాటను నెరవేర్చబద్దులమే ఉంటున్నాం. సరే, మంచిది. బైబిల్ గ్రంథంలో ఎన్ని గాడిదలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గాడిదలు ఉన్నాయి? నంబర్ 1, ఆదికాండం 16వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో యెహోవా నీ మరణం వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. ఇక్కడ మొదటి గాడిద అడవి గాడిద వంటి మనుషులు. ఏమిటంటే ఈయన నేచరు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇస్లాం కంట్రీస్ లో ముస్లింలు వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి చెప్పండి? ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళది ఒక ఎత్తు. కాబట్టి మామూలుగా అందరూ మీసాలు పెడితే వాళ్ళు మీసాలు తీసేసి గడ్డం పెడతారు. అంటే ఆ విషయంలో కూడా చూడండి ఎంతో విచిత్రంగా ఉంటారు. మామూలుగా చేతులు మనము అరచేతులు మనం కడుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, మోచే దగ్గర నుంచి కడుగుతారు. అంటే ఏమిటి, వీళ్ళదంతా కూడా ఎలాంటిది అంటే బద్ధ విరోధం అన్నమాట, మనుషులకు విరోధం. చూసారా, ఆది కాండంలోనే దేవుడు చెప్పాడు, నాయనా నువ్వు నీ సంగతి వాళ్ళందరూ కూడా మరి వ్యతిరేకంగానే ఉంటారు అని చెప్పేసి చూస్తున్నాం. చూడండి, ఆ రోజు చేసిన ఈ మరి అబ్రహాము సారా మాట విని చేసిన ఈ యొక్క ఉపద్రవము అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. కాబట్టి అడవి గాడిద, ఈ అడవి గాడిద మాదిరి మనం ఉండకూడదు. కాబట్టి ఈ గాడిద అంటే ఏంది, విడిపింపబడిన గాడిద ఎట్లా ఉండాలంట, అది మరి ప్రభువు యొక్క మాట చొప్పున నడుచుకునేదిగా ఉండాలి. అంతేగాని లోకానికి విరుద్ధంగా అయితేనేమి దేవునికి విరుద్ధంగానే నడుచుకోకూడదు మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే ఏబిసి గాడిదలు ఉన్నాయండి. ఏబిసి మొదటి గాడిద చెప్పండి, ఏ అంటే కాదు, అబ్షాలోము గాడిద. అబ్షాలోము గాడిద, ఈ అబ్షాలోము గాడిద అబ్షాలోము ఏం చేసింది చెప్పండి? ఆయన దాన్ని అధిరోహించాడు కాబట్టి ఆ యుద్ధంలో ఏం చేసింది, ఆయన ఒక మ్రాని కింద ఒక బాగా ఊడలు పెరిగిన మాన కిందకి తీసుకెళ్ళింది. ఆ ఊడలన్నీ ఆయనకు చుట్టుకున్నాయి. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట, రింగులుగా ఉన్నాయన్నమాట. ఆ రింగులుగా ఉండే తల వెంట్రుకల్లో అవి దూరిపోయాయి. ఆయన అట్లనే చనిపోయినట్టుగా మనం చూస్తాం, వేలాడదీయబడినట్టుగా చూస్తాం. ఆయన అక్కడ వదిలిపెట్టి అది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అబ్షాలోము గాడిద మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, అబ్షాలోము ఏం చేశాడు చెప్పండి,
తన తండ్రిని బాధ పెట్టాడు. అభిషేకించబడిన దావీదును మరి నానా అవస్థలు పెట్టించాడండి. ఆయన ఆకులు అడవులు మేశాడు, మరి గుహల్లో పడుకున్నాడు, మరి ఎన్నెన్నో బాధలు పడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్షాలోము గాడిద వల్ల మనము ఉండకూడదు. రెండవది బిలాము గాడిద. కాబట్టి బిలాము గాడిద ఇదేం చేసింది చెప్పండి? ఇదేం చేసింది? బిలాము ప్రవక్త, ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆయన ప్రవచించడానికి లేదా ఉపదేశించడానికి వెళ్తున్న సందర్భంలో మరి పాఠం చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఈ రెండవ గాడిద. కాబట్టి దేవుని ప్రజలకు మనం వ్యతిరేకంగా మనము ఎప్పుడు అంటే ఇక్కడ మనకు దేవుని ప్రజలు ఎవరు? సంఘంలో ఉండే విశ్వాసులు. కాబట్టి నీ సహోదరుని మీద నువ్వు ఎప్పుడు వ్యతిరేకంగా ఏమీ చెప్పకూడదు. తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు నిరతురుడవై ఉన్నావు. కాబట్టి అదే తీర్పు కింద నువ్వు ఉన్నావని చెప్పి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సి ఏ గాడిద చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గాడిద. చూసారా? ఈ గాడిద మరి ఎన్నడూ ఎవ్వరు దాని మీద ఎక్కలేదంట. మామూలుగా ఏం చేసింది చెప్పండి? ఎన్నడూ ఎప్పుడు ఎవరు ఎక్కని గాడిద ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా సరేమ్మా, మంచిదే. కానీ అది అది ఎందుకుంటే దాన్ని సాధు చేయలేదు కాబట్టి అది మాట వినదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని అధిరోహించాడు కాబట్టి అది బుద్ధిగా నడుచుకుంది. కాబట్టి మనం ఎవరమంట? మీరు చిన్నప్పుడు ఒక పాట విన్నారో లేదో, సండే స్కూల్లో ఎప్పుడైనా పాట విన్నారా? చిన్న గార్ధబము నేను చిన్న గార్ధబము, యేసురాజు ఎక్కువ చిన్న గార్ధబము. కాబట్టి యేసురాజు ఎక్కాడు కాబట్టి ఈ గాడిద ఏం చేసింది చెప్పండి? బుద్ధిగా నడుచుకున్నది. కాబట్టి బుద్ధిగా నడుచుకున్న గాడిద వలె మనం ఉండాలి. మంచిదండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అది మరలా దాస్యము అను కాడి కింద చిక్కు కనబడి, ఇది మనం చూస్తున్నాం. కాబట్టి విడిపింపబడిన గాడిదగా మనం ఏం చేయాలి చెప్పండి? ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటంటే యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి. ఆయన ఏం చేశాడు? మనకు మాదిరిగా తన అడుగుజాడలో ఉంచిపోయాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి మళ్ళీ దాస్యం అనే కాడి కింద మనము చిక్కుకోకూడదు. అది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే చూడండి, వాళ్ళు ఖర్జూర మంటలు పరిచినట్లుగా మనం చూస్తాం. చూడండి, సామ్స్ 92:12, కీర్తనలు 92:12. ఖర్జూర వృక్షము వలె మౌ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. కాబట్టి ఖర్జూరపు మంటల వలె వారు ఉంటారని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనము ఈరోజు మనం ఎత్తవలసిన ఖర్జూరపు మంట ఏది చెప్పండి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. చూడమ్మా, 9 కాదనుకుంటా, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. 10 నుంచి చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగ పడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు
ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు చూసారా, ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు అంతకుముందు ఏం చేశారు? ఖర్జూర పంటను చేత పట్టుకొని తెల్లని 9వ వచనం ఆఖరి భాగంలో వారి తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి. కాబట్టి మరి ఆ విధంగా వారు దేవుణ్ణి మరి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు కాబట్టి ఆయనను ఆరాధించారు. కాబట్టి వాళ్ళు ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని, ఖర్జూరపు మంట అంటే ఆయన నీతిమంతులుగా మనల్ని చేశాడు. కాబట్టి మనం నీతిమంతులుగా మరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. తర్వాత రెండవది తెల్లని వస్త్రములు అంటే రక్షణ వస్త్రం, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. కాబట్టి ఈ రక్షణ వస్త్రం మనం ధరించుకున్నాము. ఖర్జూరపు మంటలు చేత పట్టుకున్నట్లుగా మనము మరి నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి మన ప్రభువుని యేసుక్రీస్తు అంటే కట్టబడిన ఈ గాడిదను విడిపించిన మన ప్రభువును మనం ఆరాధిద్దాం. దేవుడి సాయం వచ్చేసి లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. ఆ చరణం ద్వారా 404 404వ పాట లో ఒక చరణం పాడుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ సండే స్కూల్కి వెళ్తారు. సృజన నెక్స్ట్ 404 మొదటి చరణం పాడుకున్నాం. శత్రు సాతానును ఓడించి విజయుడై వాచుచున్నాడు. శత్రు సాతానును ఓడించి కూర్చోండి. ఓ సోదరుడు, ఓ సోదరి క్రమం రీతిగా దయచేసి బిగ్గరగా ఆరాధించండి. స్టార్ట్ చేయండి. పాట సంఖ్య 93 మొదటి 2 చరణాలు ఆఖరి చరణం పాడుతున్నాం. మొదటి 2 ఆఖరి చరణం. నీదు రాజు నీతితో
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడిన రీతిగా మనము ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించాము. మన ఆరాధనలు, స్తుతి, కీర్తనలు దేవుడు ఇంపైన సువాసన గల యాగముగా ఆగ్రహించి గైకొన్నందులకై దేవునికి స్తోత్రములు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం, ప్రభు బల్ల. కాబట్టి ప్రభు బల్లను మనం ఆచరించడానికి సిద్ధపడుతూ ఉండగా మనము పరీక్షించుకునే సమయం. ఎంతో ప్రాముఖ్యమైన సమయం ఇది. మీ మీద ఎవరు వేలెత్తి చూపరండి, ఎవరు దోషారోపణ చేయరు, నేరారోపణ చేయరు. మనల్ని మనమే విమర్శించుకునే సమయం. చూసారా దేవుడు ఎంత లిబర్టీ ఇచ్చాడు. అందువరకే కట్టబడి ఉన్న గాడిదను ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు మనమంతా విడిపింపబడిన వారు కాబట్టి స్వాతంత్రం ఉంది మనకు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం స్వాతంత్రం ఉంది. ఈ స్వాతంత్రాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? మన పరిశుద్ధతను కాపాడుకొని మరి ప్రతి వారము కూడా ఈ బల్లయుద్ధకు వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకునే సమయము, మనల్ని మనం విమర్శించుకునే సమయము, మనల్ని మనం శుద్ధీకరించుకునే సమయం. కాబట్టి ఈ క్రమము చాలా ప్రశస్తమైన క్రమం ఇది. నిజానికి చాలా సంఘాలలో ఎంత విపులంగా లేదండి. ఎందుకంటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42లో చెప్పబడిన ప్రకారము మరి ఈ సంఘ క్రమము దైవజనుడు భక్సింగారికి దేవుడు ఆయన దయచేశాడు. కాబట్టి ప్రతి వారము, ఎందుకంటే మనము మనుష్యులము, మానవ స్వభావం ఏమిటి? మనము తప్పిపోయేవారం. మనము మొట్టమొదటి శత్రువు మన శరీరమే మొదటి శత్రువు, రెండవ శత్రువు లోకము, మూడవ శత్రువు సైతానుడు.
కాబట్టి ఈ ముగ్గురుతో మనము ఏం చేస్తున్నాం చెప్పండి? పోరాడుతున్నాం. దాన్నే స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు, ఆత్మీయమైన పోరాటం. కాబట్టి ఈ పోరాటములో మరి మనము ఓడిపోకూడదు అని చెప్పేసి దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే ఈ యొక్క బల్ల మనకు మంచి స్థితిలోనికి తీసుకురావడానికి, అనుదిన రక్షణను కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాము, మనం పరీక్షించుకున్నాము, మనల్ని విమర్శించుకునే ఎడల తీర్పులోనికి రాక అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి మరి ఈ సమయాన్ని మనము పాటిద్దామండి. మంచిదండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్ష పరచబడెను. దేవుడు తన జీవము గల వాక్యమును చేరి వచ్చిన మనందరి కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏమిటంటే తన్ను తానే. కాబట్టి హిమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్, ఇది ఈరోజు మన అంశం. ఇప్పుడు చాలా మంది లెంట్ డేస్ లో ఉంటున్నారు కదా. సో లెంట్ డేస్ లో చాలా మంది ఏం చేస్తున్నారంటే దుఃఖిస్తున్నారు. యేసుప్రభుల వారి యొక్క శ్రమలు, శిలువ శ్రమలు ధ్యానిస్తున్నారు. మంచిదే, ఎందుకంటే శిలువను గురించిన వార్త మనకు అది దేవుని శక్తి, ఎంత ధ్యానిస్తే అంత మంచిది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే రిచువల్ గా ఫాలో అవుతున్నారు. అది శోచనీయం. మనము తెలిసిన విధంగా మనం దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నాం, ఆత్మతో సత్యంతో. కాబట్టి అలాంటి వాటి కాదు, రిచువల్ కాదు. కానీ అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, ఆయన తన్ను తాను సమర్పించుకున్న ఉద్దేశం ఏమిటి, ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనము మరి ఆయన్ను దినదినము మన రక్షణ అనుభవంలోనికి ఎదుగుతూ ఆయన రూపాంతరం పొందాలని ఆయన ఆశ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, తన్ను తానే బలిగా, అర్పణగా ఆయన యుగముల సమాప్తి యందు ఆయన మరి అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నా పాఠము గుడ్ ఫ్రైడే పాఠం, మంచి శుక్రవారం యొక్క పాఠము. అయితే దేవుడు నాకు ఒక తలంపు ఏమని ఇచ్చాడంటే, ఇది గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం చేస్తామని చెప్పండి, చాలా చోట్ల మనం కాదు, 7 మాటలు, శిలువలో పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏమిటంటే తన్ను తాను. కాబట్టి పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్ర యుగములో ఏ బలులు ఇచ్చేవారు? జంతు బలులు ఇచ్చేవారు. ఏ జంతువు దగ్గర కన్నా పోయి దాని చెవిలో, ఈరోజు నీవు నా కొరకు బలియాగం అవుతున్నాము, నీ రక్తాన్ని మేము చిందిస్తున్నాము, నీకు ఇష్టమేనా అని అడిగిన దాఖలాలు ఉన్నాయండి? లేవు. ఒకవేళ అడిగినా అది ఇష్టపడుతుందా? నువ్వు చేసిన పాపానికి నేను ఎందుకయ్యా అని అంటుంది. ఒకవేళ బిలాము గాడిద మాదిరి దానికి నోరగిన ఉంటే కనుక. కాబట్టి అవన్నీ కూడా ఏదో బలవంతంగా సమర్పించినట్టుగా చూస్తాం. అందుకొరకే దేవుని యొక్క గ్రంథం ఏం చెప్పబడింది? ఎడ్ల ఎక్కయు, మేకల ఎక్కయు, గొర్రెల ఎక్కయు రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయగలదు. కాబట్టి
అందుకొరకే మనం చూస్తున్నాము ఏటేటా బరువులు ఇస్తున్నారు కానీ వాళ్ళకు సంపూర్ణ సిద్ధి దొరకడం లేదు, అంటే విడుదల దొరకడం లేదు. మళ్ళీ ఏం చేస్తున్నారు, వస్తున్నారు మళ్ళీ అదే పాపము చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి కాలం సంపూర్ణమైనప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి మన కొరకై అర్పణగా బలిగా తను తాను అర్పించుకున్నాడు. చూడండి, ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు? ఉద్దేశం, పర్పస్. కాబట్టి మొదటి ఉద్దేశం గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఎందుకు క్రీస్తు శిలువకు తను తాను అప్పగించుకున్నాడు అంటే ఆయన మొదటి ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, మనము మరి గమనించినప్పుడు కొన్ని కాలాలు ఉన్నాయండి. ఒక్కొక్క కాలము ఒక్కొక్క వీధిగా. సరే, ఒక మంచి కాలం ఉంది అనుకున్నాం. ఆ మంచి కాలంలో ధర్మము 4 కాలం మీద ఉండేదట. తర్వాత 2వ కాలం వచ్చింది. 2వ కాలం వచ్చినప్పుడు 3 కాలం మీదకి వచ్చిందట. తర్వాత ఇంకొకటి వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు 2 కాలం మీద వచ్చింది. తర్వాత ఇప్పుడు మరి ఇంకొక కాలం, ఒకవేళ కలికాలమే అనుకుందాం. కాబట్టి ఈ కాలంలో ఏంటంట, కుంటికాలం అయిపోయింది. కనీసం కుంటికాలతోనే పోతుంది అనుకుంటే తర్వాత ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడు ఏ కాలం లేదంట. కాబట్టి అంత అన్యాయంగా అక్రమంగా ఇప్పుడు మనము లోకంలో పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఏం చేశారు చెప్పండి, ఆయన ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనలను విమోచించడం కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క పర్పస్ మనము ఫుల్ఫిల్ చేయాలి. మనము విమోచించబడ్డాము, దేవునికి స్తోత్రములు. అయితే మనము ప్రశ్నించుకుందాం, మనము విమర్శించుకుందాం. మరి దుష్టత్వం నుంచి నువ్వు విడిపించబడ్డావు, మంచిదే. అయితే ఇంకా ఆ దుష్టత్వంలో ఉంటున్నావా? కాబట్టి గతించిన కాలమే చాలును అని చెప్పేసి చూడండి, మొదటి పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయమా చూడండి, 4:1 నుంచి చదవమ్మా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారం గాని నడుచుకున్నట్లు పాపంతో జోలిక నేమియు లేక ఉండును. నెక్స్ట్ అమ్మా, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. సో ఫుల్ స్టాప్ పెట్టాలి, గతించిన కాలమే చాలు. కాబట్టి మనము విమోచింపబడినాము. మరి దుష్టత్వంలో నుంచి, చెడుతనంలో నుంచి మనం విమోచించబడ్డాము. మనం విమోచింపబడిన మనము ఏమిటంట, మన యొక్క పరిశుద్ధతను, ఐడెంటిటీ మనము కాపాడుకోవాలి. అదే అన్నమాట. కాబట్టి ఈ మనము లోకంలో నుంచి వేరు చేయబడ్డాం. కాబట్టి దీన్ని ఏమంటారంటే కాల్డ్ అవుట్ పీపుల్ అంటారు. అంటే మనము మరి ప్రత్యేకించబడిన వారము అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది.
కాబట్టి మొదటి ఉద్దేశం ఏం చెప్పండి? ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనల్ని విమోచించిన వరకు ఆయన తన్ను తాను అర్పించు. కాబట్టి తండ్రి అభిష్ట ప్రకారం అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే దేవుని యొక్క చిత్త ప్రకారమే. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో వచ్చాడు? దేవుని చిత్తమును నెరవేర్చడం వరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. సరే, నంబర్ 1 అయిపోయింది. నంబర్ 2 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అమ్మ. ఎఫెసీ పత్రిక క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోను. చాలమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాము రెండవ ఉద్దేశం. మనం ఇంతకుముందు ఏ వాసన పడుతున్నాము? మరణపు వాసన, దుర్వాసన కాదు. ఇది దుర్వాసన అంటే పర్వాలే, కనీసం భరించవచ్చు. కాబట్టి మరణపు వాసన. కాబట్టి మరణపు వాసన పడుతున్న మనల్ని ఆయన ఏం చేశాడ? పరిమళ వాసనగా. కాబట్టి ఈ ఏ సబ్బు వాడితే మరి ఆ వాసన వస్తుంది చెప్పండి? లోకంలో ఉండే ఏ సబ్బు వాడినా, ఏ డిటర్జెంట్ సబ్బు వాడినా కానీ ఆ వాసన రాదు. కాబట్టి మరణపు వాసన పోయి మా కారులో రొయ్యలు తీసుకొచ్చారు. ఎవరో సర్కార్ జిల్లా నుంచి రొయ్యలు పంపిస్తే తీసుకొచ్చారు. డ్రైవర్ ఎంత కష్టపడుతున్నాడంటే ఆ రొయ్యల వాసన పోవడానికి ఎన్నెన్నో తిప్పలు పడుతున్నాడు. ఫినాయిల్ వేసినాడు, డెటాయిల్ వేసినాడు, ఇంకా ఏమేమో చేస్తున్నాడు, కానీ ఆ వాసన ఇంతవరకు పోలేదు. కాబట్టి ఒక రొయ్యల వాసనే పోకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం ఏ వాసన ఉంది? ఇది మరణపు వాసన. ఈ మరణపు వాసన నీకు సర్ఫ్ ఇలాంటి డిటర్జెంట్ సోపుల ద్వారా పోదండి, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పోతుంది. కాబట్టి ఒక్కసారి ఆ మరణపు వాసన పోవాలంటే ఏమిటంట? ఒకటి అన్యథా శరణం నాస్తి. ఒకే ఒక మార్గం ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చిందించిన రక్తం. కాబట్టి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. 1 యోహాను 1:7 ప్రకారం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇది రెండవదిగా చూస్తున్నాం. తర్వాత మూడవదిగా చూస్తే ఎఫెసీ పత్రికలోనే 5:27 చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుదైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా పవిత్రపరిచి దాని కొరకు, దేని కొరకు చెప్పండి? సంఘము కొరకు. సంఘములు ఎవరున్నారు? విమోచింపబడిన వారు ఉన్నారు. ఎలా విమోచించబడ్డారు? ఆయన తన స్వరక్తం చేత మనల్ని విమోచించారు. కాబట్టి విడిపించబడిన మనము, విమోచింపబడిన మనము ఎలా ఉండాలంట? నేను పరిశుద్ధులను గనక సమస్త ప్రవర్తన మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటున్నారు. కాబట్టి మన పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అందుకొరకే ఇక్కడ చూస్తున్నాము, మరి పాపపు మస్టు, మైల, డాగు ఇవి అంటకుండా మనము కాపాడుకోవాలి. అందుకొరకే ఇక్కడ మనం ప్రభువులు మనకు దాని కొరకే నిర్దేశించబడింది. నిజమే, మన మనుషులము మానవ స్వభావం ఏమిటంటే తప్పు చేయడము మానవ స్వభావం. చేసిన తప్పును ఒప్పుకోవడం. 3R 3Rలు ఇప్పుడు 3Rలు బాగా ప్రచారం ఉంది. ఈ 3Rలు బైబిల్ ప్రకారం నేను చెప్తాను. మొదటి R ఏం చెప్పండి? రియలైజేషన్. రెండవ R ఏంటంటే రికన్సలేషన్. మూడవ R ఏంటంటే రిటర్న్ టు గాడ్. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ 3Rలు ఎప్పుడో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు మహారాజు నా హృదయానుసారుడైన వ్యక్తి అని ఎందుకు దేవుడు చెప్పాడు చెప్పండి? అది దేవుడు బైబిల్ గ్రంథంలో మన దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే ఫస్ట్ రియలైజ్ కావాలి, రెండవది రికన్సైల్ కావాలి, మూడవది ఏంటి? రిటర్న్ టు గాడ్, ఆయనను హత్తుకోవాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకొరకే మనం చూస్తున్నాము సంఘం అంటే మనం అందరం కూడా.
కాబట్టి సంఘంలో మనము కూడా ఎలా ఉండాలంట, ఈ పాపపు మస్టు మైలా డాగును మనము కడుక్కోవాలి. కాబట్టి వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కడుక్కోవాలి. అందుకొరకే బల్ల కంటే ముందు బల్ల వర్తమానం ఎందుకుండే, ఈ వాక్యం అనే ఉదక స్నానం. కాబట్టి మనల్ని పరీక్షించుకుందాం. ఆ విధంగా మనము పరిశుద్ధంగా నిష్కలంకమైనదిగా మనము అందులో చేయగలుగుతాం. తర్వాత మనం గమనిస్తే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20. కొలస్సీ పత్రిక ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును మరి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను ఈ దుష్క్రియల వలన నీ మనస్సులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే, దేవునితో మనుషులకు సమాధానము పోయిందనమాట. ఎట్లా పోయింది? ఆదాము చేసిన అతిక్రమ పాపమును బట్టి, ఆదాము చేసిన అతిక్రమ, అవ్వ చేసిన అతిక్రమ పాపం బట్టి దేవునితో వారు సాంగత్యము కోల్పోయారు. కాబట్టి వారు ఏం చేశారు? ఏ దేవుని చేతుల నుంచి గెంటి వేయబడ్డారు, అంటే దేవునికి దూరస్తులైపోయారు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము మనుషులందరికీ సంప్రాప్తమైంది. అది మనమంతా కూడా ఎవరు చెప్పండి? ఫిజికల్ డిసెండెంట్స్ ఆఫ్ ఆదాం. కాబట్టి ఆదాము యొక్క మరి ఎన్ని వందల మనవల్లో మనవరాన్నమా అని చెప్పచ్చు. కాబట్టి మనమందరం కూడా మరి ఆయన యొక్క మరి వంశవృక్షంలోని వాళ్ళమే. కాబట్టి మనకు ఆ పాపం అనేది అంటుకుందనమాట. అందుకొరకే దేవునికి మనుషులకు పాపము అడ్డుగోడగా నిలిచింది. ఈ అడ్డుగోడలు ఏం చేశాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి ఆయన దేవునితో సంధి కావించాడు, సమాధాన కలగజేశాడు. తాను సమాధానము సంధి చేయడానికి ఏం చేశాడు చెప్పండి? అంత సులభంగా వచ్చిందా? ఆయన క్రయము చెల్లించాడు. ఏమిటి ఆ క్రయము? ఆయన పరిశుద్ధమైన రక్తము. ఏమిటి ఆ రక్తము అంటే అది బంగారు వెండి కాదు. కాబట్టి అమూల్యమైన రక్తము, శిలువ రక్తము చేత, గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనము విమోచించబడ్డాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ దగ్గర మనం గమనించినప్పుడు మరి దేవునితో మనకు ఏం చేశారు చెప్పండి? సమాధానం ఏర్పాటు చేశాం. కాబట్టి మనము దూరస్తులమైన మనమైతే అన్యజనులము కాబట్టి ఇంకా ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం చూస్తే మనము నిర్దేవులమంట, అంటే దేవుడు కూడా లేని వాళ్ళు. కనబడిన చెట్టు, పుట్ట, రాయి, రప్ప, గుట్ట అన్నిటిని పూజలు పునస్కారాలు చేశాం. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టములను మనం పూజలు చేశాం. ఇది ఎంత అందత్వం చూడండి, ఎంత గుడ్డితనం. అందుకని రోమీయులకు రాసిన పత్రికలు ఏముందంటే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని ఎంచుకొనుచు బుద్ధిహీనులయ్యారు, కనబడిన వాటికి అందరికీ పూజలు పునస్కారం చేస్తూ. కాబట్టి ఇలాంటి అంధత్వంలో, చీకటిలో, అజ్ఞానంలో మ్రగ్గుతున్న మనల్ని ఆయన ఏం చేశాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆయన విడుదల అనుగ్రహించినట్లుగా మరి ఆయన సొత్తుగా మనను నీతిమంతులుగా చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇది మరొక ఉద్దేశము మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దేవునితో మనతో సంధి ఏర్పాటు చేశాడు. సమాధానం అంటే ఏమిటంటే ఆ పీస్ అంటారు దాన్ని. కాబట్టి సమాధానం అంటే ఇద్దరి మధ్యలో ఈ యొక్క పీస్ ఎలా ఉంటుందంటే ఎలా వస్తుంది చెప్పండి? అంటే వాళ్ళిద్దరికీ ఏ మాత్రము అరమరికలు లేకుండా, విభేదాలు లేకుండా ఉంటే అప్పుడు సమాధానం ఉంటుంది. కాబట్టి అలాంటి పీస్ ను సమాధానాన్ని దేవుడు ఆయన శిలువ రక్తము ద్వారా మనకు అనుగ్రహించినట్లుగా మనం చేస్తున్నాం. తర్వాత చూస్తే తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం.
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలుగా తన కొరకు మనల్ని పవిత్రపరచుకొని అది తన సొత్తుగా చేసుకున్నట్టుకు నన్ను తానే. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఆయన సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇక మీరు మీ సొత్తు కాదు కాబట్టి, మీరు మీ సొత్తు కాదు కాబట్టి మీరు మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము మన దేహంతో దేవుని మనం మహిమపరుస్తున్నామా? మనకు 3 T's ఉన్నాయి. 3 T's చెప్పండి. ఏమిటా టీ? ఒకటేమో టైం, రెండవది ఏమో టాలెంట్, మూడవది ట్రెజర్. ఈ 3 మధ్య పెట్టుకోండి. అంటే మీ దేహంతో దేవుని మహిమపరచుడు అంటే అర్థం ఏంటంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మరి రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. మన 10% ఎంత వస్తుంది? 2 గంటల 40 నిమిషాలు వస్తుంది. కాబట్టి మరి ఎంత సమయం మనం ఆయన కేటాయిస్తున్నాం? మంచిది. ఒక ఆదివారమే కాదు, మిగతా రోజులు కూడా మనం దేవునికి మన సమయాన్ని. మీరు అనుకోవచ్చు మాకు టైం ఉండదని చెప్పేసి, వంట చేస్తూ కూడా చేయండి ప్రార్థన. వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు, కూరగాయలు నరుముకుంటూ ప్రార్థన చేయొచ్చు. మరి ఆఫీసులో కూడా తీరిక సమయాల్లో కొందరు చెప్తున్నారు, కొంతమంది క్రైస్తవ బిడ్డలు గ్రూప్ అయ్యి మరి ఎక్కడో పైకి అప్స్టేర్కి వెళ్ళో లేకపోతే ఎక్కడో వాళ్ళకు ఉండే డ్రాయింగ్ రూమ్ లో కానీ మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పాడు, ఒక 5-6 మంది కలుసుకుంటారంటే వాళ్ళు వెళ్ళి మధ్యలో ప్రార్థన చేసుకున్నారు. నిజమేనండి, మనసు ఉంటే మార్గము లేకపోలేదు. కాబట్టి ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. కాబట్టి ప్రేమైన వాళ్ళ మనము ఏం చేయాలంటే దేవునికి మన దేహంతో దేవుని మహిమపరచాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు గట. కాబట్టి మనము సత్క్రియలందు ఆసక్తి అంటే ఉపకారము ధర్మము చేయ మరొకటి ఇట్టి యాగములు దేవునికి ఏమైనా ఇష్టమై ఉన్నవి. కాబట్టి ఉపకారము ధర్మము అంటే ఇప్పుడు సపోజ్ మన ఉద్యోగాన్ని బట్టి మనకు ఇతరులకు సాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకుండే పదవిని బట్టి, మనకుండే సంపదను బట్టి, ఇంకా ఏదో రీతిగా మనము మాట సహాయమైన చేయొచ్చు ఆఖరు. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా అంటే క్రైస్తవులు అంటే ప్రేమించేవారు, క్రైస్తవులు అంటే ద్వేషించేవారు కాదు, క్రైస్తవులు అంటే కూడా పట్టించుకునే వారు కాదు. కాబట్టి మనము క్రీస్తును ప్రచురించాలంటే నువ్వు సువార్త చెప్పాల్సిన పని లేదు, సువార్త నువ్వు నోటితో చెప్పాల్సిన పని లేదు, నీవు నీ ప్రవర్తనను బట్టి నువ్వు సువార్త చెప్పచ్చు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏంటంటే వాకింగ్ గాస్పెల్ మాత్రం ఉండాలి. కాబట్టి నడిచే మరి సువార్తగా ఉండాలని చెప్పేసి మరి మనం చూడాలన్నమాట. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనం చూడాలి. కొలసి పత్రికలో ఉంది ఒక మాట, మీరు మాట చేతను క్రియ చేతను ఏ పని చేసినా కానీ ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము అయిపోతాం. కాబట్టి ఒక దైవజనుడు అన్నాడు, ఆర్టీసీ బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ మనం ఒక దగ్గర వచ్చి వాడు మనల్ని అడిగితే కనుక వానికి మనం ఏదో 2 రూపాయలు 5 రూపాయలు ఎంతో ఒకటి మనం వేస్తున్నప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారట. యేసు ప్రభు పేరుతో నేను వేస్తున్నాను బాబు అని. అంటే అక్కడ కూడా నువ్వు క్రీస్తును మహిమపరచాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళ, కాబట్టి ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సరే, మంచిదండి. తీర్పు పత్రిక 2వ అధ్యాయం 14 అయిపోయింది. తర్వాత చూస్తే 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒకడే. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. కాబట్టి ఈయన మధ్యవర్తి అనేవాడు ఎలా ఉన్నారంటే చెప్పండి, అంటే ఏంది? ఇద్దరిని తెలుసుకోవాలి. అటు దేవుని యొక్క సంగతులు తెలుసుకోవాలి, ఇటు మానవుని యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి. కాబట్టి నిజమైన మీడియేటర్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే రక్త మాంసములు గల
శరీరంతో మనతో పాటు జీవించాడు. కాబట్టి ఆయన ఈ పాపలోకంలో పాపలను ప్రేమించి ఆయన మరి ఈ లోకంలో జీవించాడండి. అయితే ఆయన పాపమును ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినది. ఆయన ముక్కు మూసుకొని తపస్సు చేయలేదండి, ఏ అరణ్యాలకు మరి వెళ్ళలేదండి, ఏ హిమాలయాలకు వెళ్ళలేదండి. కాబట్టి ఆయన మన మధ్యలో జీవించాడు, మనల్ని ప్రేమించాడు, మన కొరకు ఆయన బలియాగము అయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు నిజమైన మధ్యవర్తి అయ్యాడు అంటే, ఆయన మీడియేటర్ అయ్యాడంటే, ఆయన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నవాడు, అలాగే మానవుల యొక్క స్థితిగతులు తెలుసుకున్నవాడు. అందుకొరకే ఆయన దాటిపోవారికి తన వీపుని ఏం చేశాడంట, మరి వంచినాడు, చూసారా, దారిగా చేశాడు. కాబట్టి అందుకొరకేంటి ఆయన చెప్పగలిగిన మాట ఏమిటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు పరలోక రాజ్యానికి ఎవడు రారగలుగుతాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే, ఆయన ఆ పని చేశాడు కాబట్టి. అపొస్తలుల కార్యములు 4:12 ఈ నామమున, అంటే భూమి మీద ఆకాశం కింద భూమి మీద ఉన్న ఏ నామమున, అది 3 నామాలు, ఇట్లా నిన్ను నామాలు కావచ్చు, లేకపోతే అడ్డనామాలు కావచ్చు, ఏ నామమున మీకు రక్షణ దొరకదు. ఈ నామముననే, యేసుక్రీస్తు నామముననే మీరు రక్షణ పొందాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అది అక్కడ మనం చూస్తున్నాం. ఆయన మనకు మీడియేటర్ గా ఉన్నాడు. కాబట్టి మనము ఏమిటంట, ఆయన మనను మన స్థితిగతుల నుంచి ఆయన ఎరిగిన వాడు కాబట్టి దేవునితో మనకు సమాధానం ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమాధానాన్ని మనము కోల్పోకూడదు. ఆ సమాధానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము కోల్పోకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను దేవునికి అర్పణగా మరి బలిగా అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడంటే, ఇక్కడ మనం కొన్ని ఉద్దేశాలు చూశామండి. సరే, మంచిది. సరే, ఇప్పుడు సంభవాలు చూద్దామండి. మత్తయి సువార్త 27:22 మత్తయి సువార్త 27:22 అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏం చేతులని అడగా, చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ పిలాతు గారికి ఏముందంటే, ఆయన గవర్నర్ కాబట్టి ఆయనకు ఒక అధికారం ఉందంట. అంటే క్షమాపిట్ట, ఇప్పుడు మన ప్రెసిడెంట్, ఇండియా భారతదేశంలో ప్రెసిడెంట్ కూడా ఒక అధికారం ఉంది. ఏమిటి చెప్పండి, ఒక ఖైదీలకు క్షమాపించ పెట్టవచ్చు. అలాగే మన ముఖ్యమంత్రి కూడా మా అధికారం ఉంది. సరే, మంచిది. అయితే ఇప్పుడు ఏమిటంట, ఇప్పుడు ఆయన క్షమాభిక్ష పెట్టాలని చెప్పేసి అంతవరకు తీర్చినాడు. అయితే ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదని ఆయనకు, అంటే ఆయన మనసులో ఆయన ఒక జడ్జిమెంట్ పాస్ చేసుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. అయితే ప్రజలకు భయపడి ఏం చేసినాడు చెప్పండి, వాళ్ళకు ఛాయిస్ ఇస్తున్నాడు. ఎవరికి? బెరబ్బా ఒకడు, తర్వాత యేసు ఒకడు, ఇద్దరున్నారు. ఇద్దరితో నాకు ఈయనేం తప్పు చేయలేదు. కానీ వాళ్ళు ఏమన్నారు, క్రీస్తును సిలువ వేయము, బరబ్బాను. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తి ఏమిటంట, ఒక బందిపోటు దొంగను విడుదల. చూసారా, యేసుక్రీస్తు యొక్క సిలువ వేయబడుట ద్వారా జరిగిన గొప్ప విషయం ఏమిటంటే, సంభవం ఏమిటంటే, బరబ్బా లాంటి మహా దుర్మార్గుడు మరి ఒక బందిపోటు దొంగకు విడుదల కలిగినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా చూడండి, లూకా సువార్త 23:39-43. ఇది మనము చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ రెండవ దొంగ. కాబట్టి రెండవ దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన గుర్తించి ఈయనలో ఏ దోషం లేదని గ్రహించి, ఈయన మనమంటే ఈ శిక్షావిధికి తగిన వారము, అయితే ఈయన ఏ దోషము చేయలేదు అని చెప్పేసి ప్రభువుని ఏమని వేడుకుంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూసారా, ప్లీజ్ రిమెంబర్ మీ అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి ఎంత గొప్ప దేవుడు. అంటే ఏమిటంటే,
ఆయన యొక్క మరి పరిహార గుణం, మరి క్షమాగుణము మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఇమ్మీడియట్ గా, అందుకనికి పురుషోత్తమ చౌదరి ఒక పాట రాసినాడు. ఏమిటి ఆ పాట? ఉన్న పాటున నేను వచ్చుచున్నాను దేవా అని చెప్పేసి. కాబట్టి అప్పటికప్పుడే ఇన్స్టెంట్ అన్నమాట. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములు క్షమించడానికి ఎక్కువ టైం తీసుకోండి. కాబట్టి యేసు ప్రభువారు నేను పాపిని, నన్ను కరుణించమని కేక వేస్తే చాలు, దయగల దేవుడు మన పాపాలని క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి రెండవ దొంగ, మరి నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. తర్వాత చూస్తే 20 మత్తయి సువార్త 28వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త సారీ ఇది తెర తిరిగిందమ్మా. 27:50 సారీ. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయడం ద్వారా, సిలువలో ఆయన మరణించడం ద్వారా, సిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా, బలిగా అర్పణగా మన కొరకు అర్పించుకోవడం ద్వారా జరిగిన సంభవం ఏమిటి అంటే, మరి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? తెర ఉంది. ఆ తెరలోనికి ఎవరు పోతారు చెప్పండి? ప్రధాన యాజకుడు మాత్రము ఏటేటా ఒక్కసారి మాత్రమే బిక్కుమంటూ భయంతో పోతాడండి. అందుకని మీకు ప్రధాన యాజకుని డ్రెస్ చూసినారా? ఆ డ్రెస్ లో ఒక డ్రెస్ ఏం చెప్పండి? బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ కి ఏంటి? ఒక తాడు కట్టింటారు. గంటలు కూడా మోగుతుంటాయి. ఈ గంటలు మోగినంతసేపు ఏమిటంటే బయట ఉండేది ఏమనగాలి, ఈయన మహానుభావుడు ఉన్నాడు అని చెప్పాడు. ఒకవేళ గంటలు మోగడం మానుకొని ఆయన అప్పుడు ఏం చేయాలి? చనిపోయినాడు. చనిపోయిన ఎట్లా లాగాలి? అది. కాబట్టి ఆ డ్రెస్ కూడా ఏమిటంటే అందుకు తగినట్లుగానే ఉందన్నమాట. ఆ తాడు పట్టుకొని, ఎందుకంటే వేరే వాళ్ళకు పోనీకి లేదు, ఈయన మాత్రం అందుకొరకే ఆ తాడు పట్టుకొని మనము లాగాలన్నమాట. అయితే ఇప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాడు. ఏమిటి చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములోనికి మనము ధైర్యముగా ప్రవేశించుతున్నాము. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము ఆయన రక్తము ద్వారా, ఎందుకంటే ఆయన శరీరము మరి బలిగా అర్పణగా అర్పించబడింది కాబట్టి మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు స్వేచ్ఛగా ధైర్యముగా మనము ప్రవేశిస్తాం. కాబట్టి ఇది జరిగే సంభవం అన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన అనుగ్రహం. సరే, మంచిదండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 23:12. బద్ధ శత్రువులై ఉన్నారు. చూసారా? శత్రువులను సైతము మిత్రులుగా చేసేది ఎవరంట? యేసుక్రీస్తు యొక్క శిలువ శక్తి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, శిలువలో తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడం ద్వారా మరి కలిగిన సంభవం, మరొక సంభవం ఏమిటంటే బద్ధ శత్రువులు కూడా పిలాతు, హేరోదు వారి మిత్రులైనట్లుగా చూస్తాము. కాబట్టి మనం చూస్తున్నాము, సామెతల గ్రంథంలో మంచి మాట ఉంది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైన యెడల ఆయన తన శత్రువులను సైతము వారిని మిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనం ఇవి చూస్తున్నాము, దేవుడు మనకు శత్రువులు లేకుండా చేస్తాడండి. అది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మనకు శత్రువులు అంటూ ఉండకూడదు, అది అర్థం. కాబట్టి మనకు అందరూ కూడా మిత్రులుగానే ఉండాలి. కాబట్టి ఎవరిని మనం ద్వేషించకూడదు, ఎవరిని మనం దూరపరచుకోకూడదు. కాబట్టి ప్రేమైన వల్ల ఇది ఆయన సంభవాల్లో చూస్తున్నాం. అయితే మనం తీర్మానం చూద్దాం. ఈ మనము తీర్మానం ఏమిటంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. గలతీ పత్రిక 2:20 తొందరగా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
జీవించువాడు ఇక జీవించవాడిని నేను కాను, క్రీస్తే క్రీస్తే నాయకుడు జీవించుతున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని కాబట్టి ఆయనేమో తన్ను తాను అర్పించుకున్నాడు, మంచిదే 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం ఏమిటంట, మనం తన్ను తాను మనం అర్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనం అర్పించుకోవాలి. ఏ విధంగా అర్పించుకోవాలి? ఇప్పుడు మనము జీవించుతున్న ఈ జీవితము మనం ప్రేమించి మన కొరకే తను తాను అర్పించుకున్న దేవుని కుమారుడు క్రీస్తు కొరకు సమర్పించుకోవాలి. కాబట్టి ప్రేమైన వల్ల అలాంటి సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలి. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం ఓ అవివేకులైన గలితీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వల్ల పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులవుతారు. కాబట్టి మనం కూడా అలాంటి మిస్టేక్ చేస్తామేమో. కాబట్టి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మళ్ళీ ధర్మశాస్త్రపు కాడి కిందికి మనము పోకూడదు. గలతీయులు కొంతమంది డిస్టర్బ్ అయిపోయారు. కాబట్టి తప్పుడు బోధులు కావచ్చు, తప్పుడు సిద్ధాంతాలు కావచ్చు, లేకపోతే తప్పుడు ఆలోచనలు కావచ్చు. అయితే మనం ఎప్పుడు మరి ఆ విధంగా చేయకూడదు. కాబట్టి ధర్మశాస్త్ర పరంగా మనము నీతిమంతులము కాలేదండి. కాబట్టి ఎవడును ధర్మశాస్త్ర సంబంధమైన మరి నీతి క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడు. కాబట్టి విశ్వాసం ద్వారా, మరి యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మళ్ళీ అలాంటి మిస్టేక్ మనం చేయకూడదని చెప్పి చూస్తున్నాం. 6వ అధ్యాయం 14వ వచనం. అలాగే అక్కడే గలతీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును దూరమగును గాక. అది కరెక్ట్. కాబట్టి లోకానికి నువ్వు గుడ్డివాడు కావాలి, లోకానికి నువ్వు చోటివాడు కావాలి. కాబట్టి లోకమునకు సిలువ వేయబడాలి, మనము లోకానికి సిలువ వేయబడినట్లుగా ఉండాలి. కాబట్టి ప్రేమ వలన ఇక్కడ అది మన తీర్మానమై ఉండాలి. కాబట్టి ఇంకా లోకము మనలో ప్రవేశించకూడదు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు అని దేవుని యొక్క మాట ఖచ్చితంగా చెప్తున్నది. ఈ లోకము గతించిపోతుంది, కానీ దేవుని యొక్క మాట చొప్పున నడుచుకున్న వాడు నిరంతరము జీవిస్తాడండి. కాబట్టి ప్రేమ వలన అలాంటి తీర్మానం కలిగి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20. ఫిలిప్పీ 1వ అధ్యాయం 20. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది ఇది ఫైనల్. కాబట్టి నా మటుకైతే యాజ్ ఫర్ మీ కన్సర్న్ బ్రతుకుట క్రీస్తే. టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఇట్ ఈస్ బెటర్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వలన మనము ప్రభు రాకడ వరకు మనము నిరీక్షణతో ఉన్నాం. కాబట్టి మనం బ్రతుకుతున్న, ఒకవేళ దేవుడు నిన్న ఎవరో చెప్పారు, ఎవరో ఒక దైవజనుడు అంటున్నాడు, కరోనా 2వ కరోనాలో డెల్టా కరోనా ఎంతో మంది మంచి సేవకులు చనిపోయారండి. నిజానికి పోయిన సంవత్సరం ఇలాంటి సమయంలో అనుకుంటా న్యూస్ వినాలంటే భయం అయ్యేది, ఎవడు ఎక్కడ తెచ్చాడు అని చెప్పేసి. కాబట్టి ఈ రోజు మనం బ్రతికున్నామంటే 2 కారణాలు ఉన్నాయట. మొదటి కారణం ఏంటి అంటే, మనం వాళ్ళకంటే గొప్పవారమని కాదు, కానీ అయితే ఏమిటంట, దేవుని కొరకు మనం ఇంకా మరి పని చేయాలి. కాబట్టి దేవుడు తన పని చేయడానికి మనల్ని మిగిలించాడు. ఇది మొదటి కారణం. 2వ కారణం ఏంటంటే, ఇంకా మన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సవరించుకోవాలి. కాబట్టి ఈ 2 ఉద్దేశాలతో నీవు నేను బ్రతికున్నాం. కాబట్టి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో తప్పు చేసిన వాళ్ళని కాదు, కానీ వాళ్ళు చనిపోయి ప్రభులో ఉన్నారు. నన్ను అడిగితే కనుక వాళ్ళు ప్రభునందు మృతులు ధన్యులు.
మంచిదండి. కానీ మనం ఏంటి, ఈ రెండు కారణాలు మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇక్కడ బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభం. అలాంటి తీర్మానం కలిగి మనం ముందుకు సాగుదాం. కాబట్టి బలను సమీపిస్తుండగా మనల్ని మనము పరీక్షించుకుందాము, పరిశీలించుకుందాము, పరిశోధించుకుందాము. ఒకవేళ దేవుని వాక్యము నీలో ఒకవేళ ఏదైనా తప్పు చూపించిన ఎడల నీవు మరి ఆ తప్పును అంగీకరించు, మరి రికన్సైల్ గా, మరి తర్వాత ప్రభు సన్నిధికి రా. అప్పుడు యోగ్యమైన రీతిలో అర్హమైన విధంగా మనం అందులో చేరివేస్తాం, దేవుని మహిమపరుస్తాం. మంచిదమ్మా, ఇప్పుడు మనం దేవుడు అనుగ్రహించిన. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి. పరీక్షించుకునే సమయం. పరీక్షించుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాలను, హృదయాలను పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొంటాం.